హలో అండి. ఇవాళ నేను గుత్తి క్యాప్సికమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది సీజను, సో ఇవి దొరుకుతుంటాయి మీకు. సో మనం గుత్తొంకాయ ఎలా చేసుకుంటాము అలానే గుత్తి క్యాప్సికము, కానీ దాంట్లో పెట్టేది స్టఫింగ్ నేను శనగపిండితో పెట్టుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు తయారు చేసుకుందాము. ఫస్ట్ నేను వీటిని కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కొంచెం మధ్యలోకి స్లైస్ చేసుకున్నాను. కొంచెం అలా ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోండి, మగ్గించేటప్పుడు వేయించేటప్పుడు బాగుంటుంది. మధ్యలో స్టఫ్ పెట్టుకోవచ్చు తర్వాత. ఇప్పుడు స్టార్ట్ చేయడం చూద్దాం. ఇప్పుడు ఇవి క్యాప్సికమ్ వేయించుకుందాం. వేయించుకునే ముందు నేను కొంచెం గుడ్డలో వేసుకొని వీటిని తుడుచుకున్నాను, లేకపోతే సడన్గా దీంట్లో పెట్టేసాం అనుకోండి వేడివేడి ఆయిల్లో అది చిందుతుంది, అంతే. కొంచెం తుడుచుకోండి. క్యాప్సికమ్ తొందరగానే వేగిపోతుంది, ఎంతసేపు పట్టదు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటుంది. ఏం చేసుకొని మూత పెట్టేసుకోండి, దానికైతే ఉడికిపోతుంది. ఒక మధ్య మధ్యలో కొంతసేపు అలా తిప్పుకుంటే చాలు. అవి వేగిపోతాయి, మీకు చూపిస్తాను నేను. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చి మెత్తపడిపోతాయి అవి, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్కి పొడి వేసుకొని కూరేజ్ చేసుకున్నాం. ఫస్ట్ దీంట్లో నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకోండి. శనగపిండి ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఇది బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి. కొంచెం సేపు వేగించుకున్నాం, ఎంతోసేపు పట్టదు వేగడానికి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. అలా అని క్యాప్సికమ్ తిప్పకుండా మానేకండి, అది మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. వేగుతూ ఉంటుంది. చూసారు కదండి బ్రౌన్ కలర్లో ఎలా అయిపోయిందో. మీకు స్మెల్ కూడా తెలుస్తుంది అది వేగినట్లు. అప్పుడు ఆపేసుకోవచ్చు మీరు, ఎందుకంటే మనం కూరిన తర్వాత కూడా ఒకసారి బాండీలో పెట్టుకొని ఉంచుతాము. అప్పుడు క్యాప్సికమ్తో పాటు ఇది కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి కొంచెం స్మెల్ వచ్చి దాంతోపాటు బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మీరు ఆపేసుకోవచ్చు. అయిపోయింది. చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. మళ్ళీ తిప్పుకోండి, అప్పుడు అన్ని వైపులా కాలుతుంది, అప్పుడు అన్ని వైపులా మెత్తపడుతుంది. అండ్ దీన్ని కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఇది చిల్లుతుంది. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇలా వేగిపోయింది. ఇప్పుడే కూరేసుకోకండి, చిదురు కాలిపోతే. ఇందాక నేను కాల్చుకున్నాను కాబట్టి ఇది చల్లార్చుకోండి. చల్లార్చుకున్నది కూరుకుని చూపిస్తాను. ఇదిగోండి వేగిపోయినాయి, చల్లారిపోయినాయి. ఇంతో నేను చేతితో కూరేసుకుంటున్నాను వీటిని. బాగా మసాలా కూరేసుకోండి.
చూసారు కదా, ఇదంతా కూర వేసుకున్నా. ఇప్పుడు ఇంకొకసారి సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతే బాగా. ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కదా, ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకోండి. మీకు మసాలా చాలకపోతే తీసేసిన తర్వాత దాని మీద మిగిలిపోయిన పొడి చల్లేసుకోండి. కావాలంటే ఇది మీరు దాచుకోవచ్చు కూడా, మీకు ఏమైనా కూరలు ఉంటే దాంట్లో పైన చల్లుకోవచ్చు, బాగుంటుంది. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు చాలు, అంతకన్నా అవసరం లేదు. ఇదిగోండి, క్యాప్సికం గుత్తి కూర రెడీ అయిపోయింది. మీరు చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి.